హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా ప్రజెంట్ మనము మెజర్మెంట్ చేసేటప్పుడు మనకేదైనా అడ్డొచ్చినప్పుడు దాని యొక్క మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే మెజర్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్టెడ్ లైన్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము క్రాస్ స్టాప్ లేకుండా మనము ఒక మెజర్మెంట్ తీసుకోవడం ఎలా, దానికి కొలతలు తీసుకోవడం ఎలా, దాని గురించి మనం ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్‌ది మన క్రాస్ స్టాప్ లేకుండా మనం కొలతలు ఎలా తీసుకోవాలి, క్రాస్ స్టాప్ సహాయంతో మనము కొలతలు ఎలా తీసుకోవాలనేది 2 టాపిక్స్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్‌ది ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 సరుప త్రిభుజాలు నిర్మించడం అంటే సిమిలర్ ట్రయాంగిల్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏ అండ్ బి ఈ రెండు అనేటివి ఏంటంటే మనకు ఒక పాయింట్లు. సో ఈ రెండింటి మధ్య మనకి అబ్స్ట్రాక్ట్ ఉండదు అన్నట్టు. సో ఇక్కడ మనకి ఈ లైన్ మన ఏ అండ్ బి లైన్ మనం తీసుకోవాలి. సో తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి మెజర్ చేయడానికి అవకాశం లేదు. సో మన దగ్గర క్రాస్ స్టాప్ కూడా లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మనము ఏ అండ్ బి రెండు కనిపించే విధంగా మనము కొద్దిగా బయటికి రావాలి. ఇటు సైడ్ అవుట్ సైడ్ ఉండదు చూడాలి. ఇక్కడికి వచ్చేసి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మన ఇక్కడ చూస్తే మనకి ఏ పాయింట్ బి పాయింట్ రెండు కనపడాలి. అలా కనపడిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఏ డిస్టెన్స్ బి డిస్టెన్స్ కొలవాలా. కొలిచిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఇందులో సగం చేయాలా. ఏలో సగము అంటే ఏసీలో సగం చేయాలి, బీసీలో సగం చేయాలా. అప్పుడు ఆ సగం చేసిన తర్వాత ఇక్కడ ఏసీలో సగం డి పాయింట్, బీసీలో సగం ఈ పాయింట్. సో ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ మెజర్మెంట్ చేసి దీన్ని డబల్ చేస్తే మనకి ఈ డిస్టెన్స్ రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా దీని యొక్క డిస్టెన్స్ ఏబీ లైన్ మనం అనుకోవచ్చు. ఎప్పుడు మన దగ్గర క్రాస్ స్టాప్ లేనప్పుడు మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ ఇది థియరీ అంటే దీని మొత్తం ఇది ఎలా చేయాలనేది ఇక్కడ చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సమబాహు త్రిభుజం ఈక్వల్ ట్రయాంగిల్స్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టు ఏంటంటే ఏ అండ్ బి రెండు ట్రయాంగిల్స్ అంటే ఏ అండ్ బి ఒక లైన్ ఉంది. సో ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలలేని పరిస్థితి, కొలలేని పరిస్థితి. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ఏ అండ్ బి కనిపించే విధంగా ఏం చేయాలంటే ఇక్కడికి రావాలా. ఇక్కడ నేను చూస్తే మనకి ఎట్లా ఉండాలంటే ఏ పైన కనిపించాలా, బి పైన కనిపించాలా సేమ్. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ డిస్టెన్స్ కొలవాలి. కొలిసి సేమ్ ఇదే డిస్టెన్స్ మనం ఏం చేయాలంటే ఇక్కడ రావాలన్నట్టు సేమ్ 200. ఇప్పుడు 200 కొలిచినాం కదా. సో ఇదే డిస్టెన్స్ ఇక్కడ కొలవాలి సేమ్ ఇట్లాగా ఇక్కడ వెళ్ళి సో బి దగ్గర వెళ్ళి సి పాయింట్ మనం కొలిసేసి సేమ్ ఆ 250 మనం ఏం చేయాలంటే ఇలా ఎక్స్టెండ్ చేయాలంటే అప్పుడు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. సో అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏముంటుంది, ఈ డిస్టెన్స్ ఏముంటుంది. అప్పుడు ఇప్పుడు డి ఉంది కదా, డి ఈజ్ ఈక్వల్ అప్పుడు ఏదంటే ఏబీ లైన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ డి ఎంత వచ్చింది మనకి అక్కడ ఏబీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈక్వల్ ట్రయాంగిల్ ద్వారా మనకి ఏదైనా అబ్స్ట్రాక్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇలా లైన్ యొక్క లెంత్ మాత్రం కనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ రెండు విధాలుగా క్రాస్ స్టాప్ లేకుండా మన యొక్క లెంత్ని కనుక్కోవచ్చు అన్నట్టు. ఇప్పుడు క్రాస్ స్టాప్ సహాయంతో కొలతలు కనుక్కోవడం ఎలా, ఆవృతిక రేఖలు ఎట్లా అంటే రెండు స్థానాలు కనబడను, కొలతలు చేయడానికి రాదు మనకి. సో అప్పుడు ఏం చేయాలంటే సమకోణ త్రిభుజాలు కానీ సమలంబ చతుర్భుజాలు కానీ తయారు చేయాలన్నట్టు. అంటే మనకి రెండు స్థానాలు కనపడతాయి, కాకపోతే అక్కడ మెజర్మెంట్ తీసుకోవడానికి అవకాశం లేదన్నట్టు. అటువంటి టైంలో ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇప్పుడు ఏ అండ్ బి రెండు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మెజర్మెంట్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఏ బి రెండు కనిపించే విధంగా వచ్చేసి ఇక్కడ క్రాస్ స్టాప్ వేసేసి ఒక గాడి గుండా ఏ చూడాలి, ఒక గాడి గుండా బీని చూడాలి. అలా చూసినప్పుడు ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఈ డిస్టెన్స్ మెజర్ చేసేసి అప్పుడు మనకి పైథాగరస్ సిద్ధాంతం ద్వారా ఇది హైట్ అనుకుంటే, ఇది బేస్ అనుకుంటే, ఇది కారణం అనుకుంటే సో మన పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి ఈ లెంత్ని కనుక్కోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సమబాహు త్రిభుజం ఏర్పరచుట. ఇక్కడ ఏమని జరుగుతుందంటే ఇక్కడ ఏ అని బి అనే లైన్ ఉన్నది. సో ఇక్కడ కొలలేని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ క్రాస్ స్టాప్ వేసేసి ఇక్కడ ఏ అండ్ ఒక గాడి గుండా ఏని చూడాలా, ఒక గాడి గుండా బీని చూడాలన్నట్టు. ఓకే, ఇలా చూసిన తర్వాత ఇక్కడ ఏ నుండి వెళ్ళి ఇక్కడ సి వరకు ఎంత ఉన్నదో డిస్టెన్స్ సేమ్ అదే డిస్టెన్స్ ఏం చేయాలంటే ఈ గాడి గుండా చూస్తూనే ఇంతలో ఈ డిస్టెన్స్ మనం ఇక్కడ పెట్టేసేయాలన్నట్టు. ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఈ డిస్టెన్స్ తీసేసుకుంటాం. ఈ డిస్టెన్స్ తెలుసు మనకి, ఇట్లా కనుక్కోవచ్చు. లేదా ఇప్పుడు ఈ డిస్టెన్స్ కనుక్కున్నాం ఈ డిస్టెన్స్ కొలిచినాం అనుకోండి, అప్పుడు సేమ్ ఇదే డిస్టెన్స్ మనకి ఏబీ డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏంది ఇది డిబి డిస్టెన్స్ ఈక్వల్ టు ఏబీ డిస్టెన్స్ అవుతుంది అప్పుడు. సో ఈ విధంగా మనం మెజర్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఏబీలు కనబడను అంటే ఈ రెండు కనపడుతున్నాయి, కొలత చేయడానికి మాత్రం రాదు. సో అప్పుడు ఏం చేయాలంటే లంబకోణ త్రిభుజం ఏర్పడాలి. లంబకోణ త్రిభుజం ఏర్పరచాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ
సో ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనము క్రాస్ టాప్ వేయాలి. క్రాస్ టాప్ వేసేసి బీని చూస్తూ ఒక గాడి గుండా మాత్రం బీ చూడాలా, ఇంకో గాడి గుండా ఏం చేయాలంటే సీని చూడాలా. సో ఇప్పుడు బీని చూసిన తర్వాత సీని చూస్తూ ఇక్కడ వెళ్తాం కదా, ఇక్కడ వెళ్తూ ఎక్కడైతే మనకి బీ పాయింట్ మనకి మెజర్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందో, అంటే దీన్ని దాటేసి ఇక ఇతరులకు వచ్చి సీ దగ్గరకు వచ్చేయిందని చూడాలి. అప్పుడు చూస్తే ఏమైందంటే అప్పుడు మనకి బీ కనపడుతుంది అప్పుడు ఈ గాడి గుండా చూస్తున్నప్పుడు. సో అక్కడ మనం ఏం చేయాలి, పాయింట్ ఫిక్స్ చేసేసుకొని ఈ లెంత్ అప్పుడు తీసేసుకుంటే మన సేమ్ ఏది పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించుకొని మనము ఈ లెంత్ మనం కనుక్కోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా మనము దీని యొక్క ఏబి యొక్క లెంత్ని మనం కనుక్కోవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ దీర్ఘచతురస్రాల ఏర్పాటు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏబి అనే ఒక లైన్ ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మెజర్మెంట్ చేయలేని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్రాస్ టాప్ వేసేయాలి. సో ఇక్కడ క్రాస్ టాప్ వేసి ఒక లైన్ గుండా బీని చూడాలా, ఒక లైన్ గుండా సీని చూడాలన్నట్టు. ఓకే, సో అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ నుండి ఏ నుండి వెళ్ళి సి ఎంత దూరం వచ్చేసి ఇక్కడ నుండి ఏంటంటే మనకి ఈ డిస్టెన్స్ మెజర్ చేయాలి. ఇప్పుడు ఈ 200 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఒక లైన్ గుండా ఏమో బీ చూస్తున్నాం, ఈ డిస్టెన్స్లో సి అనే డిస్టెన్స్లో 200 పాయింట్ మనం మార్క్ చేసినాం. నెక్స్ట్ క్రాస్ టాప్ సేమ్ ఇక్కడ వేసేసి ఒక లైన్ గుండా అంటే లైన్ చూడాలా, ఏని చూడాలా. సేమ్ ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ ఎంత ఉన్నదో సేమ్ అదే డిస్టెన్స్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం మార్క్ చేయాలన్నట్టు. అప్పుడు ఏంది ఈ డిస్టెన్స్ ఏమవుతుంది. సో ఇది కరెక్టా కాదని మనం తెలుసుకోవడానికి ఏంటంటే అప్పుడు సి దగ్గర మనం క్రాస్ టాప్ వేసినప్పుడు ఈ ఒక లైన్ గుండా ఏ అవపడాలా, ఒక క్రాస్ టాప్ యొక్క గాడి గుండా డి అవపడాలంటే అప్పుడు మనం చేసింది కరెక్ట్ అని తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు అప్పుడు ఈ రెండు రేఖలు సమానమైనప్పుడు ఈ రెండు రేఖలు కూడా సమానం అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఒక తెలియని లైను ఏదైనా అబ్స్ట్రాక్ట్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ విధంగా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏబి కేంద్రములు ఆవర్తిక రేఖలు అంటే అబ్స్ట్రాక్టెడ్ అంటే సమలంబ చతుర్భుజం. మనం ఎక్కువ ఇది మన ఫీల్డ్ లైన్లో మనం వాడుతూ ఉంటాం. సో ఏబి అనేది ఒక లైన్ ఉన్నది. సో ఈ లైన్ మనం కనుక్కోవాలి. సో అప్పుడు ఏం చేయాలంటే కొంత దూరంలో మనకి ఎక్కడైతే మెజర్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో అక్కడ మనం ఒక లాంబీ లైన్ లాగా మనం ఒక రేఖను ఏర్పరచుకొని దీనిపైన నడుస్తూ ఏకి ఆఫ్సెట్ బీకి ఆఫ్సెట్ వేసేసి ఈ లెంత్ తీసేసుకోవాలన్నట్టు. తర్వాత ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ తీసేసుకొని సేమ్ పైథాగరస్ సిద్ధాంతంలో అదే ఫార్ములా అంటే కాకపోతే ఇక్కడ భుజాలు ఈ భుజం నుండి ఈ భుజం మనం తీసేస్తే మనకి దీని యొక్క హైట్ రావడం జరుగుతుంది. దాని ఈ ఫార్ములాలు ఇక్కడ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో మనం ఆ విధంగా చేసినట్టయితే ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఏర్పడుతుంది. సో ఈ కర్ణం ఇది. సో సేమ్ పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే మనకి ఇక్కడ ఈ భుజం రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ విధంగా మనం చేయాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ సమాంతర చతుర్భుజం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏబి అనే లైన్ ఉన్నది. సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ లైన్ కనుక్కోవాలి. సో మనం ఏం చేయాలంటే కొంత దూరం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ నుండి చూస్తే ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏ పాయింట్ అవ్వపడాలా, అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న చివరి పాయింట్ బి పాయింట్ కూడా అవ్వపడాలి. ఇప్పుడు ఏంది ఇక్కడ మనకి రైట్ యాంగిల్ లాగా ఏర్పడ్డది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ క్రాస్ టాప్ పెట్టేసి ఒక గాడి గుండా ఏం చేయాలంటే సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ గాడి గుండా ఇప్పుడు ఇక్కడ క్రాస్ టాప్ పెట్టేసి ఒక గాడి గుండా మనము బి పాయింట్ చూస్తున్నాం. సో గాడి గుండా ఏని చూస్తున్నాం. సో ఈ విధంగా మనకు లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ బి పాయింట్ దగ్గర పెట్టేసి క్రాస్ టాప్ ఒక గాడి గుండా సిని చూస్తున్నాం. ఓకే, ఒక గాడి గుండా డీని చూస్తున్నాం. ఓకే, ఒక గాడి గుండా సిని చూస్తున్నాం. సో ఇక్కడ కూడా మనకి రైట్ యాంగిల్ ఏర్పడుతుంది అన్నట్టు. ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే 200 డిస్టెన్స్ ఉన్నదో ఆ 200 డిస్టెన్స్ ఇక్కడ ఈ గాడి గుండా చూస్తున్నప్పుడు ఇక్కడ 200 డిస్టెన్స్లో మనం మార్క్ చేయాలన్నట్టు. ఇలా మార్క్ చేసినప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ రెండు రైట్ యాంగిల్ లాగా ఏర్పడడం జరుగుతున్నట్టు. ఇదో రైట్ యాంగిల్ అంటే మనకి సమాంతర చతుర్భుజం అంటే ప్యారలలోగ్రామ్ లాగా మనకి ఈ చూసినట్టయితే బయట నుంచి చూసినట్టయితే మనకి ఈ లైన్ రావడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏబీ లైన్ రావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఆ ఏబీ లైన్ మనం కనుక్కోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ రివర్ ప్రాబ్లమ్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఏబీ లైన్ మధ్య ఇక్కడ రివర్ అనేది ప్రవహిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ బి అనే పాయింట్ దగ్గర మనం క్రాస్ టాప్ వేసేసి ఇక్కడ నుండి ఈ క్రాస్ టాప్ ఒక గాడి గుండా మనం ఏని చూస్తున్నాం, ఒక గాడి గుండా కొంత దూరంలో అంటే మనకి ఏ కనిపించే దూరంలో మన ఇక్కడ సి అనే పాయింట్ని అంటే ఈ మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నదో అప్రాక్సిమేట్ డిస్టెన్స్ మనం ఇంత దూరం కదలాలన్నట్టు. కదిలేసి అక్కడ మనం ఒక సి అనే పాయింట్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. సో అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నదో బీసీ మధ్యలో సేమ్ అదే డిస్టెన్స్ మళ్ళీ కొద్దిగా మనం మూవ్ అయ్యి అక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలా. సో దాని డి పాయింట్కి మనము ఫిక్స్ చేసుకోవాలన్నట్టు. ఓకే, ఈ డి పాయింట్ దగ్గర క్రాస్ టాప్ పెట్టేసి ఓకే ఈ బీసీ లైన్ మనం చూసుకుంటూ
ఏది ఈ బీసీ లైన్ చూస్తూ ఒక గాడి గుండా బీసీ లైన్ చూస్తూ ఇంకో గాడి గుండా ఇక్కడ ఈ అనే పాయింట్ అంటే కొంత దూరంలో స్ట్రేట్ లైన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అనే పాయింట్ మార్క్ చేసుకుంటే ఎందుకంటే స్ట్రేట్ లైన్ మిస్ అవ్వకుండా ఉంటుంది అంటే ఇది ఎప్పటికీ. సో ఇదే గాడి గుండా ఒక వ్యక్తిని పంపిస్తూ ఇతను ఏం చేయాలంటే ఇక్కడ ఏసీ అనే లైన్కి సేమ్ బైసెక్ట్ కావాలంటే ఇతను ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చూస్తే ఇది రెండులో ఒకటే లైన్లో ఉండాలి. ఎక్కడైతే అక్కడ ఒకటే లైన్లో కనపడతారో అక్కడ పాయింట్ మార్క్ చేసుకొని అక్కడ ఎఫ్ అనే పాయింట్ని ఫిక్స్ చేసి అప్పుడు ఏం చేయాలంటే ఈ డిస్టెన్స్ని ఇవన్నీ డిస్టెన్స్ మెజర్ చేయాలంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే సమకోణ త్రిభుజం లాగా స్వరూప త్రిభుజం లాగా ఏర్పడడం జరుగుతుంది అన్నట్టు. సో అప్పుడు ఏంది బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అంటే ఇది ఎంత ఉన్నదో ఇది అంతే ఉంటుంది సిడి. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ఇక్కడ ఏసీ ఎంత ఉన్నదో సిఎఫ్ అంతే ఉంటుంది. సో డిఎఫ్ ఎంత ఉన్నదో మనకి ఇక్కడ ఏబీ కూడా అంతే ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనము 2 సమకోణ త్రిభుజాల ద్వారా మనకు ఒక రివర్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. అది కాకుండా ఇప్పుడు స్వరూప కోణ త్రిభుజాలు ఎట్లా ఏర్పడతాయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇక్కడ ఇప్పుడు ఏబీ అని ఒక లైన్ ఉన్నది. ఈ లైన్లో ఏబీ అని లైన్ పైన ఇక్కడ రివర్ ప్రవహిస్తున్నప్పుడు ఇక్కడ క్రాస్ స్టాప్ వేసేసి ఏం చేయాలంటే ఒక గాడి గుండా ఏని చూస్తున్నాం ఒక గాడి గుండా సీని చెక్ చేసుకొని అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 90 degreesతో మనకు ఒక కోణం ఏర్పడుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే క్రాస్ స్టాప్ ఇక్కడ వేయాలన్నట్టు. ఓకే ఇక్కడ క్రాస్ స్టాప్ వేసేసి అప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్రాస్ స్టాప్ వేసేసి ఏం చేయాలంటే బి దగ్గర ఒక గాడి గుండా ఏని చూస్తూ ఒక గాడి గుండా సీని చూస్తాం. సో ఇక్కడ 90 degreesతో మనకు ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. నెక్స్ట్ క్రాస్ స్టాప్ ఇక్కడ వేసేసి ఒక గాడి గుండా ఏని చూస్తూ ఇంకో గాడి గుండా ఏం చేయాలంటే డి అనే పాయింట్ ఫిక్స్ చేసుకొని ఇదే గాడి గుండా ఒక వ్యక్తిని పంపించాలి. అప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు అతను ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఏబీ లైన్ అనేది ఇక్కడ ఈ లైన్కి రెండు స్ట్రేట్గా అతను ఏబీ లైన్ ఉంది కదా ఈ రెండు లైన్కి అతను స్ట్రేట్గా ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఓకే సో ఇక్కడ ఏబిఈ అనే 3 లైన్లు స్ట్రేట్ పాయింట్లో రావగానే అక్కడ మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ పాయింట్ని మనం ఏం చేయాలంటే ఫిక్స్ చేసుకోవాలన్నట్టు. అప్పుడు ఏమైతే అప్పుడు మనకి ఇదొక ట్రయాంగిల్లో మనకి ఏర్పడడం జరుగుతుంది. అప్పుడు ఏమైందంటే అప్పుడు మనకి ఏబీ బై బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై బిఈ అన్నట్టు. సో ఈ విధంగా మనం చేసినట్టయితే మనకి ఏబీ అనేది మనకి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము స్వరూప సమకోణ త్రిభుజాలు మనము ఫైండ్ అవుట్ చేసి మనము ఏబీ డిస్టెన్స్ మనం కనుక్కోవచ్చు అన్నట్టు. ఇంకో టాపిక్ ఏంటంటే మిట్ట పల్లముల గల నేలలను కొలుచుట ఏ విధంగా కొలుచుతాము అంటే ఇప్పుడు మనకి వంపులు గల నేలలు ఉన్నాయి ఇట్లా మనకి. సో ఇటువంటి నేలలను మనం ఎలా మెజర్మెంట్ చేస్తామంటే ఇక్కడ ఏ అండ్ సి ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఒక ఏ నుండి బికి ఒక నేల ఉంది. ఇది చాలా వంపులుగా ఉన్నది అన్నట్టు. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చైన్ పట్టుకునే వ్యక్తి ఇక్కడ ఏ అనే దగ్గర ఫాలోవర్ ఉన్నాడు, ఇక్కడ ముందరేమో లీడర్ ఉన్నాడు. సో ఇక్కడ చైన్ పట్టుకున్న వ్యక్తి ఏం చేయాలి ఇక్కడ చైన్ పట్టుకున్న వ్యక్తి యారోని ఇక్కడ పట్టుకున్న ఈ హైట్కి మ్యాచ్ చేస్తూ సేమ్ ఒకటే లెవెల్లో పట్టుకోవాలి, ఎత్తి పట్టుకోవాలి. ఇక్కడ నుండి యారోని ఏం చేయాలంటే వదిలినప్పుడు ఇక్కడ భూమిపైన పడడం జరుగుతుంది. సో ఈ పాయింట్ వరకే నెక్స్ట్ ఈ ఏ అనే వ్యక్తి ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేసి ఏం చేస్తాడంటే ఇక్కడ పట్టుకుంటాడు. సో నెక్స్ట్ ఈ సి అనే వ్యక్తి ఈ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఈ లెవెల్కి మ్యాచ్ చేస్తూ ఇక్కడ చైన్ని ఇక్కడ దీని విధంగా వంపులు పట్టకుండా ఈ లెవెల్కి మ్యాచ్ చేస్తూ పట్టుకొని ఇక్కడ మళ్ళీ యారోని వదిలేయాలా. సో అలా చేసుకుంటే వెళ్ళాలండి. సో అప్పుడు ఏం చేయాలంటే ఏసీ డిస్టెన్స్ తర్వాత డి డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ మొత్తం కొలిచినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ హారిజంటల్ డిస్టెన్స్ మనకి ఏ టు బి డిస్టెన్స్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒకవేళ మనకి ఎత్తు ప్రదేశంలో మనము ఉండి సో ఇలా ఇక్కడ ఉండేసి ఏబీ లైన్ ఇలా మనకి కిందికి ఉన్నట్టయితే ఇది ఒక మొత్తం నేల అనుకుంటే ఎత్తులో ఉన్నది ఇది మనం ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ క్రాస్ స్టాప్ వేసేసి రెండు ఒకటే లైన్ మీద వచ్చేటట్టు చూసుకొని అక్కడ నుండి సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ లాగానే సో ఏది చైన్ ఇలా పట్టుకొని తర్వాత ఇక్కడ నుండి మనము యారో కిందికి వేసేసి నెక్స్ట్ ఈ డిసిజన్ తీసుకోవాలా. నెక్స్ట్ ఇక్కడ ఇతను మళ్ళీ ఇక్కడికి వస్తాడు ఫాలోవరు, లీడర్ ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఈ చైన్ మనం ఎత్తి పట్టుకోవాలి. అప్పుడు ఒకటే లెవెల్ పట్టుకున్న తర్వాత మళ్ళీ యారోని ఇక్కడ వదిలేయాలన్నట్టు ఇక్కడ పడుతుంది. సో సేమ్ ఇదే ప్రాసెస్ పైన ఉన్న ప్రాసెస్ని ఇక్కడ వాడేసి సో అప్పుడు మనకి ఏంటంటే మనకి హారిజంటల్ డిస్టెన్స్ అంటే ఏ టు బి అనేది మనకి ఈ హారిజంటల్ డిస్టెన్స్ మనం మెజర్ చేసినట్టయితే మనకి ఏ టు బి డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకే అండి. సో ఈ విధంగా మనకి ఏదైనా అబ్స్ట్రాక్ట్ ఏదైనా వచ్చినట్టయితే మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మెజర్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.